దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఆయనతో, ఆయన అనగా దేవుడు, దేవునితో నీవు సహవాసము చేసిన ఎడలా. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఎవరితో నీ సహవాసం ఉంది? ఎవరితో సహవాసం చేయడం వల్ల నీ జీవితంకి మేలు కలుగుతుంది? ఎవరితో సహవాసం చేయడం వల్ల నీ జీవితము నాశనమైపోయింది? దేవుని బిడ్డలారా, దేవునితో నీవు సహవాసము చేసినట్లయితే నీకు మేలు కలుగును అని చెప్పేసి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులతో సహవాసము చేసి తనకున్న ఆస్తి మొత్తము పాడు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, చివరికి ఆయనకి ఏది కూడా మిగలలేదు. అలాంటి సహవాసం చేశాడు. ఆ యొక్క సహవాసము వలన అతనికి మేలు కలగలేదు, కానీ కీడు మాత్రమే కలిగింది. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వెవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను అని చెప్పుటకు గల కారణము ఏంటిదంటే, నీవు దేవునితో సహవాసము చేయడమే. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు అడుగుతూ ఉన్నావో నీ స్నేహితుడిని, అది నీకు మేలు చేసిన రీతిగా నీ యొక్క మొరని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. దేవుని బిడ్డలారా, మనుషులు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఓర్వలేని మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. లేదా ఒక మనుషుడు దిగజారిపోయి దరిద్రుడిగా మారి ఉన్నాడు అంటే అతన్ని కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అతన్ని ఓదార్చేది పోయి, అతన్ని ధైర్యపరిచేది పోయి, ఎన్నో విధాలుగా అతని యొక్క చేసిన తప్పులన్నిటి కూడా వేలెత్తి చూపెడుతూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ ఆయన నీకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏనాడు కూడా ఆయన మాట్లాడలేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి మాటలను బట్టి ఆయన నిన్ను చాటు చేస్తాడట. దేవుని బిడ్డలారా, నిన్ను ఎంతమంది వారి నోట నుండి వచ్చిన మాటల ద్వారా నిన్ను కృంగదీస్తూ ఉన్నారో, నిన్ను వేలు పెట్టి చూపిస్తూ ఉన్నారో, నువ్వు వారికి భయపడకు. దేవుని బిడ్డలారా, వారి మాటలకి నువ్వు అధైర్యపడకు. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరమునుంచుకొనుము. ఎందుకంటే నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు. నీకున్నటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కష్టములు కావచ్చు, నీకు అభివృద్ధి లేని పరిస్థితి కావచ్చు, విస్తరించేటటువంటి విధానము లేనటువంటి స్థితిలో, నోటి మాటల చేత నువ్వు బాధపడుతున్నటువంటి స్థితిలో, దేవుడు నిన్ను చాటు చేస్తున్నటువంటి స్థితిలో, దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన నిన్ను చాటు చేస్తూ ఉన్నాడు? ఆయన నిన్ను చాటు చేయడానికి గల కారణం, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. మనుషులతో సహవాసం కాకుండా దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టే ఇవన్నీ నీకు కలుగుతున్నాయి, ఈ శ్రమలు నీకు కలుగుతున్నాయి. అయినను నువ్వు అధైర్యపడకు, నువ్వు ధైర్యముగా ఉండు. దేవుని యొక్క కార్యము నిమిత్తమై కనిపెట్టుకుంటూ ఉండు. దేవుని సహాయము నీకు కలుగుతుంది. ఉదయకాల సమయంలో దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా?
ఎన్ని దినముల నుండి నేను ప్రార్థిస్తున్నాను, దేవుని సహాయము నాకు రావడము లేదు, నా బ్రతుకుల నిందలు అవమానములే వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వచనములో, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఎంత అద్భుతమైనటువంటి మాట! ప్రజల యొక్క నోటి మాట ద్వారా నువ్వెంత బాధపడుతున్నావో, ఎంతగా నువ్వు నలిగిపోతూ ఉన్నావో, వారి ముందే దేవుడు నీకు కీర్తిని ఘనతను మంచి పేరు కలుగునట్లుగా నిన్ను హెచ్చింపజేస్తాడట. దేవుని బిడ్డలారా, నీవు ఆయన సొత్తైన బిడ్డవి, ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి కుమారుడివి, కుమార్తెవి. నీవు దేవునితో నీవు సహవాసము చేస్తున్నావు గనక ఆయన నీ యందు ఆనందించి నీకు మేలు కలుగజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనం, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట! నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు నీకు మేలు చేయడానికి ఆయన ఆనందిస్తూ ఉన్నాడట. ఆనందిస్తున్నటువంటి ఆ దేవుడు నీకు పేరును, కీర్తిని, ఘనతను కలగజేసి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక. ఆమేన్.